వేడి వేడి టమాటా రైస్ 20 నిమిషాల్లో అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. అయింది. నేను ఈరోజు టమాటా రైస్ చేసుకోబోతున్నా. దానికి కావాల్సిన బియ్యం చూపిస్తున్నాను. 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా. 3 సార్లు 4 సార్లు కడుక్కోవాలండి బియ్యము. పొయ్యి ముట్టించుకొని మందపు గిన్నె పెట్టుకోవాలండి. స్టీల్ గిన్నె పెడితే మాడిపోతుంది. నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి 2. ఈ మసాలాలన్నీ వేసుకోవాలండి. చూడండి, ఈ మసాలాలన్నీ వేసుకుంటున్నా. కొద్దిగా వేగినాక ఉల్లిగడ్డ వేసుకుంటున్నానండి. ఒక 3 ఉల్లిగడ్డలు పోసుకున్నా. పచ్చిపోతుంది 2 గ్లాసులకి. తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. నేను ఒకటేసారి వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు వేసేటప్పుడు. నేను దొడ్డు ఉప్పు వేస్తున్నా, కావాలంటే కన్నుప్పు కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా 2 రెమ్మల కలామాకు వేసుకుంటున్నా. టమాటాలు వేసుకుంటున్నానండి. ఒక 4. చిటికెడు పసుపు, 1 చెంచా కారం, జీలకర్ర, ధనియాల పొడి 1/2 స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా. ఇలా వేసి అన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా మొత్తం మగ్గిపోతుందండి. ఈ టమాటాలు అంతా మెత్తగా మగ్గిపోయినాక ఎసరికి నీళ్ళు పోసుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూడండి మగ్గిపోయింది. టమాటాలు, ఉల్లిగడ్డ అన్నీ చూడండి ఇలా మెత్తగా కావాలి టమాటా. ఎసరికి నీళ్ళు వేసుకున్నాను. నేను 1 గ్లాస్ బియ్యంకి 1.5 నీళ్ళు పోసుకుంటున్నానండి. 3 గ్లాసుల నీళ్ళు కొలిచి పెట్టుకున్నాను, పోసుకుంటున్నా. 1 గ్లాస్ బియ్యంకి 1.5 నీళ్ళు పడతాయండి. కొత్తిమీర వేసుకుంటున్నా పైకెళ్ళి. ఒక్కసారి కలిపినాక ఎసరు వచ్చినాక బియ్యం వేసుకుందాం. చూడండి 10 నిమిషాల తర్వాత ఎసరు వచ్చింది. బియ్యం పోసుకుంటున్నా. ఇలా బియ్యం మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టేసిందండి. కలుపుకొని మూత పెట్టినాక ఒక 20 నిమిషాలు పడుతుందండి. ఉడుకుతుంది అన్నం. మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకోవాలండి. పొంగుతూ ఉంటుంది. మూత తీసుకోవాలి. అంతేనండి, వేడి వేడి టమాటా రైస్ 20 నిమిషాల్లో అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. వేడి వేడిగా రైస్. ఇలా ఉల్లిగడ్డలు, క్యారెట్, కీరలు పెట్టుకొని నిమ్మకాయ పిండుకుంటే కలుపుకొని తింటే ఉంటుందండి సూపరు సూపర్. ఇలా పెట్టుకొని
మంచిగా రైతా వేసుకొని తింటుంటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచిగా ఒక ఉల్లిగడ్డ, కీర, చాలా బాగుందండి రైస్, సూపర్గా ఉంది.